అంగలార్చు, ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు. నువ్వు నిజంగా విశ్వాసం గలవాడివైతే, విశ్వాసం గలదానివైతే, నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు. ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే ఏడు మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసే, హాయిగా తిను, నిద్రపో, హాయిగా తిను, నిద్రపో, హాయిగా తిను ఉంటాడు. నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు. వాళ్ళకు కూడా నేను ప్రభువుని పరిచయం చేశాను. అట్లా కొంతమంది వ్యవహారం అలా ఉంటుంది. అంతేనా? మారు మనసు అంటే విసర్జించాలి. బూతులు తిట్టే నోరా, బజారుకి కూసే నోరా పాత జీవితంలో అది. ఇప్పుడు చచ్చిపోతున్నావు నువ్వు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి. ఆ నోరు మార్పు కనపడాలి. ఒకప్పుడు శాపనార్థాలు పలికి శాపాలు పెట్టి దూషించే ఆ నోరు ఇక దీవెన వచనం పలకాలి, శుభవచనం పలకాలి, ఆశీర్వచనం పలకాలి, దీవెన వచనం పలకాలి, ప్రేమ వాక్కు పలకాలి. దూషణ, శాపము అనేవి ఇక నోట రాకూడదు. అది మారు మనసుకు తగిన ఫలం. ఒకప్పుడు త్రాగుబోతుగా, సిగరెట్లు తాగేవాడిగా, బీడీలు తాగేవాడిగా, గంజాయి తాగేవాడిగా, డ్రగ్స్ తీసుకునే దానిగా ఒకవేళ నువ్వు ఉంటే ఇక ఆ విషయం అది నిన్ను చెరుపుతుంది. గనుక దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యమైన శరీరము అలాగే ఆశీర్వాదకరమైన జీవితము రెండింటిని అవి నాశనం చేస్తాయి. గనుక దేవుడు వాటిని విసర్జించమన్నాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నీ జీవితం బాగుండాలి. అప్పుడే నువ్వు 10 మందికి దీవెనగా మారగలవు. నిన్ను దేవుడు భూమి మీద పుట్టించినందుకు నీ జన్మను సార్థకం చేసుకోగలవు. పరిశుద్ధత కోల్పోయినా, ఆరోగ్యం కోల్పోయినా, రెండూ కోల్పోతే మనం దేవుని కొరకు బతకలేము, సమాజానికి దీవెనగా ఉండలేం. అందుకే పరిశుద్ధత కాపాడుకోవాలి, హెల్త్ కూడా కాపాడుకోవాలి. హెల్త్ను చెడగొట్టే వాటిని విసర్జించాలి. నువ్వు మందు తాగితే దేవుడికి ఏం కిక్కెక్కదో. అబ్బాయి నువ్వు తాగుతుంటే నాకు ఎక్కుతుందిరా, తాగవాకరా అనేదానికి లేదు. నువ్వు తాగితే నీకే ఎక్కిద్ది. అయితే నువ్వు తాగితే దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన 2 అవయవాలు, లివరు మరియు కిడ్నీలు 2 పోతాయి. అయిపోయినప్పుడు కనీసం 70, 80, 90 ఏళ్ళు బతకాల్సిన నువ్వు 30, 35 ఏళ్ళకే పోతావు. అందుకని నీ దేహాన్ని నాశనం చేసే వాటిని, అది సిగరెట్ అయితే లంగ్స్ ఖరాబ్ చేసేది, ఊపిరితిత్తులు. గుట్కా, ఖైనీ అయితే నీ దవడ క్యాన్సర్ బారిన పడుతుంది. మద్యపానమైతే నీ లివర్ని, నీ కిడ్నీలన్నది డ్యామేజ్ చేస్తుంది. ఇంకా విచ్చలవిడి వ్యభిచార పాపమైతే రకరకాల రోగాలకు నువ్వు ఇదైపోతావు. అందుకే నిన్ను పాడు చేసేవన్నీ కూడా విసర్జించమన్నాడు. ఎందుకు? నా శరీరంతో నేను ఏమైనా చేసుకుంటానండి, దేవునికేం అని నువ్వు అంటావని ఆయనకు తెలుసు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ శరీరం నీకు ఇచ్చిందేరా, కానీ దాని ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత నీదే. కొంతమంది నేను మందు తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, నేను గుట్కాలు ఖైనీలు తింటలేదు, నేను ఇవేవి చేయటం లేదు, కాకపోతే టయానికి తిండి తింటలేదు అంటావా? అది కూడా కేసే. నీకు తెలుసా అది కూడా తప్పే. టయానికి నువ్వు తిండి తినకపోవటం, టయానికి నిద్రపోకపోవటం, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని పనికిమాలిన ఆలోచనలతో, వ్యర్థమైన వాటిని చూస్తూ, నిద్రని పాడు చేసుకుంటూ, దిగుళ్లతో, ఆవేదనతో, ఆలోచనలతో కృంగదీసుకుంటూ నీ అవయవాలను నువ్వే పాడు చేసుకోవటం కూడా మందు దాగిన పాపంతో సమానం. ఇది రాసుకో, మర్చిపోతావు మళ్ళీ. ఇదేముంది, నేను మందు తాగట్లా, సిగరెట్లు తాగట్లా, బీడీలు తాగట్లా, గుట్కాలు తింటలా, సొట్టలు తాగట్లా, వ్యభిచారాలు చేయట్లా, కాకపోతే వైనం తైనం లేకుండా ఉపవాసాలు ఉంటున్నాను అంటే కేసే అది. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యవంతమైన దేహము, దేవాలయము లాంటి శరీరమును జాగ్రత్తగా కాపాడుకొనుట నీ బాధ్యతే. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? నువ్వు దేవుని నమ్ముచున్నావా? అట్లయితే టయానికి తినాల్సిందే, టయానికి నిద్రపోవాల్సిందే. నువ్వు తిండి మానుకొని ఆలోచించినా అవిశ్వాసి కిందికి వస్తావు, నిద్ర మానుకొని ఆలోచించినా అవిశ్వాసి కిందికి వస్తావు. దయచేసి రాసుకోండి ప్లీజ్, చదువుకున్నోళ్ళు టప్ 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 నోట్ చేసుకోండి. విశ్వాసి కింద రావు నువ్వు. ఏందమ్మా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు అంటే చాలా దిగులుగా ఉందన్న, అట్లయితే నువ్వు విశ్వాసం లేదమ్మా. విశ్వాసం ఉంటే దిగులెందుకు? నా దేవుడు ఉన్నాడు,
ఈరోజు సమస్య వస్తే రేపటికి ఆయనే చక్కబెడతాడు. ఆ విశ్వాసం నాకుందని టయానికి తింటావు, టయానికి నిద్రపోతావు, సంతోషంగా ఉంటావు. ఎందుకు ఇవి అంటే నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి? దేవుని కోసం నువ్వు పని చేయాలి. దేవుని పిల్లలకు నువ్వు సేవ చేయాలి. దేవుడు నీకు అప్పగించిన బాధ్యతలను నువ్వు నెరవేర్చాలి. దేవుడు నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు రెక్కలు తీసుకొని రావాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలు నువ్వు సరిగా నెరవేర్చాలంటే దేవుడు చెప్పిన ప్రకారం విశ్వాసం గలదానివై, విశ్వాసం గలవాడివై, టయానికి తినాలి, టయానికి నిద్రపోవాలి. పాపం తాగుబోతోళ్ళని, తిరిగిపోతోళ్ళని చూసి వాళ్ళు వ్యసనాలు వాళ్ళు పోతారు, వాళ్ళు ఉండరు అంటే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కూడా పోతావు. నేను నిర్లక్ష్యం చేస్తే నేను కూడా పోతా. ఇక్కడ అందరికీ ఒకే శరీరం. వాడేమో తాగి పాడు చేసుకుంటున్నాడు, నువ్వేం తినక పాడు చేసుకుంటున్నావు. మరి టయానికి తిండి తినకపోతే గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. టయానికి తిండి తినకపోతే రక్తహీనత వచ్చింది. రకరకాలుగా శరీరంలో అవయవాల్లో మార్పులు వస్తాయి. కొంతమంది కరెక్ట్గా వాటర్ తాగరు, తొందరగా కిడ్నీలు ఖరాబ్ అవుతాయి. చక్కగా దేవుడు నియమించిన ప్రకారం రోజులో కనీసం తగినన్ని నీళ్లు తాగాలి, టైంకి ఆహారం తీసుకోవాలి, టైంకి నిద్రపోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ దయ్యం వచ్చి ఒకటి పడింది. ఇక పండుకుంటే చాలు. ఇక అంతకుముందు టీవీ, ఇప్పుడు ఏం లేదు. ఇక ఎక్కడ పండుకున్నా సరే, కుర్చీలో కూర్చున్నా అదే, పండుకున్నా సరే అదే. ఇక ఏం లేదు, పెట్టుకొని చూడటమే. పండుకోవటం, స్క్రీన్ పెద్ద చేసుకోవటం, చూడటం. కనీసం పడకకు వెళ్లే ముందు 2 గంటల ముందు స్క్రీన్ చూడటం ఆపేయమంటాడు. 2 గంటల నుంచి 5 గంటల ముందే ఆపేయమంటాడు, లేకపోతే నిద్ర రాదు అని. ఆయన ఆగుతున్నారా? చూస్తున్నారు. సుఖమైన నిద్రపోరు, టయానికి క్రమంగా తిండి తినరు. కొంతమంది ఏమో ఏంది ఈరోజు ఏం తినలేదు ఉపవాసనలే అంటారు. మననేగా ఉన్నావు అంటే కాదులే, కొంచెం శోధన కనపడే ఉపవాసనలే. గ్యాస్ రానంత వరకే. అదిగో సెల్ ఫోన్ని ఒక డ్రగ్ లాగా చూపిస్తున్నాడు చూడు, అదొక డ్రగ్ అంట. డ్రగ్ తీసుకునేవాడినన్నా మానిపించవచ్చు, కానీ దీనికి అలవాటు పడ్డవాడిని మానిపించలేమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. మాదక ద్రవ్యాల కంటే కూడా ఎక్కువ బానిసైపోతున్నాడు ఈరోజు మనిషి సెల్ ఫోన్కి అని చెప్తున్నారు. ఫోన్ని ఫోన్లాగా వాడటం చూడాలి, మర్చిపోకూడదు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యవంతమైన శరీరాన్ని ఏ రూపేణను పాడు చేసుకున్నా అది నీ దేహాన్ని పాడు చేసేది కనుక అది నీకు వ్యసనంతో సమానం. ఇంతకన్నా క్లియర్గా ఎవరు చెప్పలేరని నా నమ్మకం. ఇంత క్లియర్గా చెప్పినా అర్థం చేసుకోకపోతే మీ కర్మ, నాకు సంబంధం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాదన్నా, సమస్యలు ఉన్నప్పుడు, అప్పులు ఉన్నప్పుడు, మరి బాధలు ఉన్నప్పుడు, ఉద్యోగం పోయే పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఆలోచించకపోతే ఎట్టా? ఆలోచించాలిగా. ఆలోచించి అనకూడదు. నేను ఇంకేం చేస్తాను? నీ చేతులు దాటిపోయిన దాని గురించి ఆలోచించి ఏం చేస్తావమ్మా? ఏం చేస్తావు నాయనా? ఒక్కటి చెయ్యి, మోకరించి ప్రార్థన చెయ్యి. అయ్యా, మోకరించి ప్రార్థన చేయ్యా, దేవునికి అప్పచెప్పు. రెయ్యి మొదటి జాములు లేచి మొర్రపెట్టు. 12 దాకా నిద్రపో, అప్పుడులే. ఇక నీకు ఓపిక ఉన్నంత వరకు చేయి ప్రార్థన. లేకపోతే తెల్లవారుజాము 3 దాకా పండుగ, అక్కడి నుంచి లెగు, నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు. లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు, అంగలార్చు, ప్రార్థన చేయి, దేవునికి అప్పచెప్పు. నువ్వు నిజంగా విశ్వాసం గలవాడివైతే, విశ్వాసం గలదానివైతే, నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు. ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే 7 మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయటానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసే, హాయిగా తిను, నిద్రపో. నా పిల్లల గురించి ఆలోచించకపోతే ఎట్లన్నా? నీ పిల్లల విషయంలో కూడా దేవుడే జోక్యం చేసుకుంటాడు. నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు. వాళ్ళకు కూడా నేను ప్రభువుని పరిచయం చేశాను, వాళ్ళ సంగతి నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడికి అప్పచెప్పు. తెల్లవారుజాము 3 లెగు, పెందలాడి వండుకో. 9-10 కల్లా వండుకో. 11, 12, 1, 2, 3, 9 కల్లా వండుకుంటే 6 గంటలు. అయ్యొక 3, 6 గంటలు నిద్ర సూపరు, మంచిదండి. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కనీసం 6 గంటలు ఓకే అంటాడు.
పెందలాడి పండుకో. ఇప్పుడు 9ంటికి పండుకునే పరిస్థితి ఉందా? 1 గంట, 1:30, అది కూడా వాచ్కి వెళ్ళి చూసి టైం చాలా అయినట్టుందిగా. టైం కాకపోతే ఇంకా చూస్తానే ఉంటారు. నేను చెప్పేది అబద్ధాలా వాస్తవాలేనా? ఎంతమంది ఒప్పుకుంటారు? చేతులు ఎత్తండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, నిజాలు ఒప్పుకున్నారు కాబట్టి. సమస్య బాగా తీవ్రంగా ఉందా? లే, తెల్లవారుజాము 3ంటికి లే. ఆ జామున మొర్రపెట్టి చూడు ఆన్సర్ సంగతి. ఇంకా తీవ్రంగా ఉందా? అట్లయితే 12 గంటలకు లే. పెందలాడు పండుకో, 2-3 గంటలు పండుకో, నిద్రపో, లే, కాస్త మొహం కడుకో, మోకాళ్ళు 12ంటికి వేసి మోకాళ్ళు. అందరూ నిద్రకు ఉపక్రమించే టైం, ఇక నువ్వు మేలుకునే టైం. లే, నీకు తృప్తి కలిగినంత వరకు గంట చేస్తావో 2 గంటలు చేస్తావో చెయ్యి, తృప్తిగా చెయ్యి. కాసిన నీళ్లు తాగు, ప్రార్థన చెయ్యి, ప్రశాంతంగా వండుకో, దేవునికి అప్పజెప్పు. ఆ జామున లేచి దేవునికి అప్పజెప్పు, మొర్రపెట్టో, నీ ఓపిక. ఇక హాయిగా నిద్రపో. నీకు ఎట్లా నిద్ర వస్తుంది అంటారు ఎవరో, ఇంటోళ్ళో బయటోళ్ళో. నిద్ర రాకేం చేసిద్ది? అప్పజెప్పాల్సిన వాడికి అప్పజెప్పా ఆయనే చూసుకుంటాడు. నేను నిద్ర మానుకొని, తిండి మానుకొని, దిగుళ్ళు వేసుకొని సమస్యతో ఉన్న వ్యక్తికి నేను ఒక సమస్యగా మారేదా? సమస్యతో ఉన్న వాళ్లకు మళ్ళీ మనం ఒక సమస్య. 4 లక్షల అప్పులైనవి అని ఒకడు మందు తిన్నాడంట. 4 లక్షల అప్పులైన మందు తిన్నాడంట చచ్చిపోదామని. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు. బతికిచ్చి బయటకు తెచ్చేసరికి 7 లక్షలు అయింది. హాస్పిటల్ బిల్లు మళ్ళీ వాడికే ఇచ్చారు. ఏంది హాస్పిటల్ బిల్లురా? ఎట్లా, ఎంత కష్టపడి నేను బతికించుకున్నావు? ఎందుకు బతికిచ్చారు? నా ఫ్రెండు కాబట్టి. అసలు ఎందుకు తిన్నానో తెలుసా? 4 లక్షలు అప్పు అయిందని తిన్నాను రా. 7 లక్షలు అప్పు తెచ్చారు, ఇప్పుడు మళ్ళీ తినాలి కదరా నేను అన్నట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4కే వాడు తింటే మళ్ళీ 7 ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న సమస్యలే జాలవన్నట్టు మళ్ళీ నువ్వు పేషెంట్ పోయి మళ్ళీ ఇంకా దరిద్రాన్ని పెంచుతావా? దేవుడు నీకు ఆరోగ్యవంతమైన దేహాన్ని ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాలి. అటు దేవుని కొరకు, ఇటు మానవుల కొరకు నువ్వు ఫలించాలంటే దాన్ని హెల్త్ కాపాడు. లేకపోతే ఒక వ్యసనపరుడికి ఏ తీర్పు ఉందో నీకు అదే తీర్పు వచ్చింది. జాగ్రత్త. అర్థమైంది కదా? కాబట్టి వ్యసనాలను విసర్జించాలి. దేహాన్ని పాడు చేసుకునేవి ఏవైనా సరే మానుకోవాలి. అది ప్రసంగిలో చెప్పింది. వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని నీ యొద్ద నుండి తొలగించుకో. కాబట్టి ఇక ప్రభు దగ్గరికి బాప్తిస్మానికి వెళ్ళటానికి ముందే సిద్ధపడిపోయారు. అసలు ఏసే దగ్గరికి పోయిన తర్వాత సిగరెట్లు మానేశా, మద్యం మానేశా, ఇక వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మానుకున్నా, తీర్మానం చేసుకున్నా. ఇంకెందుకు మరి అన్నీ మానుకొని వదిలేసుకున్నాను. ఇక క్రొత్త జీవితం కావాలనుకున్నాను. పాత జీవితంలో చచ్చిపోయాను. ఇంకెందుకు? సచ్చినోడిని పాతేస్తే పోయిద్ది. నువ్వు చచ్చిపోయినోడిని ఉంచుకుంటే వాసన కొట్టిద్దిగా. అందుకని పాత జీవితంలో సచ్చినోడిగా పాతేయాలని బాప్తిస్మానికి పోయాను. బాప్తిస్మంలో 2002 ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిస్మం ద్వారా పాతోడు సమాధి చేయబడ్డాడు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి, షాలేము రాజుగా క్రొత్త జన్మ ప్రారంభమైంది. బాప్తిస్మం అప్పుడు పేరు మార్చే దాని వెనుకున్న ఆంతర్యం కూడా అదే. కొంతమంది పేరు మార్చకుండా పాత పేరుతోనే వదిలేస్తారు. నేను పేరు మారుస్తా. ఎందుకు మారుస్తానంటే, ఇప్పుడు పాత జీవితంలో వీరయ్య అనేవాడుగా నేను క్రొత్త జన్మలో కూడా అదే పేరుతో బతికితే ఆ మనిషే బతుకుతున్నట్టు. వీరయ్య ఏం చేశాడు? బాప్తిస్మంలో చచ్చిపోయాడు. మరి ఇప్పుడు పుట్టినోడు ఎవరు? క్రీస్తు యేసునందు నూతనంగా జన్మించిన వీడి కొత్త పేరు, వీడి కొత్త శిశువు, వీడి కొత్త పేరు. అంతే కదండి. పాతవాడి కొత్త పేరు పెడతామా? మరి కొత్త పేరు పెట్టామంటే వాడు కొత్తగా జన్మించినోడని అర్థమా కాదా? అందుకే క్రొత్తగా జన్మించిన శిశువుకి ఎలాగైతే పేరు వెతికి పెడతామో, క్రీస్తునందు క్రొత్తగా జన్మించిన నూతన జన్మ, రెండవ జన్మ, ద్విజన్మ అనుభవంలోకి వచ్చిన వారికి క్రొత్త పేరు కూడా ఇవ్వబడింది. అంటే ఏంది? పాత వ్యక్తిగా నీ పేరు మాసిపోయింది, నీ జీవితం చనిపోయింది. ఇప్పుడు నువ్వు క్రొత్త వ్యక్తివి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను,
ఇదిగో క్రొత్త వాయను. దేవునికి స్తోత్రం. ఏమాయనో సమస్తము క్రొత్త వాయనేమో అక్కడ నూతన సృష్టి గురించి మాట్లాడే కాడ సమస్తము అని మెన్షన్ చేస్తాడు. ఇక్కడేమో ఇదిగో క్రొత్త వాయను అంటాడు. నూతన పరచబడ్డాయి. బిడలారా అర్థం చేసుకోండి. అక్రమ మార్గములను విడిచిపెట్టుట. నీ దేహమును చెరిపేవే నీలో జరగవు, సమాజాన్ని చెరిపేవి కూడా నీలో జరుగుతాయి. నిన్ను చూసి ఇతరులు చెడిపోయేటువంటి పనులు కొన్ని నీ వల్ల జరుగుతాయి, వాటిని కూడా మానేయాలి. అక్రమ సంబంధాలు, అక్రమ సంపాదనలు విసర్జించాలి. అక్రమ మార్గాల్లో మనుషుల్ని మభ్యపెట్టే విధానాలు మార్చుకోవాలి, మానుకోవాలి.